అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము. ఓకే, హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్కి నియర్ బైలో చూడవచ్చు. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఎక్కువైతే ఉండవు ఫ్లాట్స్, లిమిటెడ్ ఫ్లాట్సే ఉంటాయి. ఆల్రెడీ ఈ కమ్యూనిటీలో మనం ఒక 6 months బ్యాక్ 8 months బ్యాక్ ఒక ఫ్లాట్ పెట్టాం. అది ఇమీడియట్గా వెళ్ళిపోయింది. అంటే ఈ కమ్యూనిటీలో చాలామందిని చాలా ఇయర్స్ నుంచి 2 years నుంచి అడుగుతున్నారు. అప్పుడు మనకు ఆ ఫ్లాట్ వచ్చింది, అలాగే ఇమీడియట్గా వెళ్ళిపోయింది. సేమ్ అదే కమ్యూనిటీలో మళ్ళీ ఇంకొక ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది. ఇంతకుముందు వచ్చిందన్న 2nd floor అప్పుడు వచ్చింది. ఇది 2nd కాదండి, 5th అబోనే ఉంటుంది. ఓకే, కరెక్ట్గా మీకు ఏ ఫ్లోర్ అనేది చెప్పకపోయినా 5th అబోవ్ ఉంటుంది. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేయబడతాయి. చూడవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా క్యారిడార్ అనమాట. మనకు ఫ్లాట్ కూడా కార్నర్ ఉంటుంది. అంటే ఫ్లాట్కి మధ్యలో ఆ గ్యాప్ అనేది ఉంటుంది. మీకు ఇటు సైడ్ చూడవచ్చు. మీకు ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇటు సైడ్ ఒక లిఫ్ట్, ఇటు సైడ్ ఒక లిఫ్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్టేర్ కేస్ ఉంటాయి. చూడండి, ఇది స్టేర్ కేసు. ఓకే, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుదాం. ఇది మనకు ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. వచ్చి ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాం. ఇది మనకి సిట్అవుట్ ఏరియా, హాలు. ఓకే, మనకి ఇది ఆల్మోస్ట్ 2 CRకి ప్లస్ కొన్నోళ్ళు ఈ వీడియో చూడండి దయచేసి. 2 CR కన్నా బిలో ఉంటే దయచేసి ఈ వీడియో గురించి ఎంక్వైరీ చేయొద్దు. మీ బడ్జెట్ గురించి మీరు కాల్ చేయండి. మీ బడ్జెట్లు ఏమేమి ఉన్నాయో, మీకు ఎక్కడ కావాలో నేను క్లారిటీగా చెప్తాను. అంతేగాని ఈ ప్రాపర్టీ గురించి మనం ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేసినప్పటికీ మీరు 1.7 అండి, 6 అండి అని 8 అండి నేను దయచేసి కాల్ చేయొద్దు. ఓకే, ప్రతిదీ నేను క్లారిటీగానే స్టార్టింగ్లోనే చెప్తున్నాను. చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వస్తుంది మనకి డైనింగ్. అది మళ్ళీ మనకి లివింగ్ ఏరియా లాగా వస్తుంది. ఇది 3 BHK ఫ్లాట్ అండి. 3 bedrooms, 3టికి 3 అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి. మీకు ఇటు సైడ్ కిచెన్ ఉంది. ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్, అది బాల్కనీ. ఓకే, చూడవచ్చు. ఇది 1st bedroom. ప్రాపర్టీ ప్లానింగ్ ఉంటే మీరు రేటులు తగ్గుతాయి అని చెప్పేసి దయచేసి ఎవరు చెప్పినా వినొద్దు. అదైతే 100% క్లారిటీగా చెప్తున్నా. మనం రేటు ఎంత మెన్షన్ చేసినప్పటికీ మీరు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీ బడ్జెట్లోనే ఇది అండి మా బడ్జెట్, మాకు ఇది వస్తుందా అని నా దగ్గరే కాదు ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు ఒక రేటు అడుక్కోవటంలో తప్పులేదు. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. అంటే పెట్టిన రేటుకే కొనమని నేను చెప్పట్లేదు. నేను నెగోషియేషన్ చేసుకొని బెస్ట్ ప్రైస్కే కొనండి. కానీ ఇప్పుడు ప్లానింగ్ ఉంటే ఒక 6 months తర్వాత 1 year తర్వాత తీసుకుంటే రేట్లు తగ్గుతాయి అనే మాటలు మాత్రం దయచేసి నమ్మొద్దు. అది అబద్ధం. అలా అనుకుంటారే తప్పితే అది జరిగేది కాదు. ఎందుకంటే నేను లాక్డౌన్ నుంచి నేను చెప్తున్నాను. మీరు నా ప్రతి వీడియో చెక్ చేసుకోవచ్చు. ఇది 2nd bedroom. ఎందుకంటే మన దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి, మార్కెట్ పొజిషన్ బట్టి చెబుతుంది. ఇప్పుడు సేల్స్ అనేది కొంచెం తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి కొత్త ప్రభుత్వం రావటం వల్ల కొంతమందికి ఎలాగైనా తగ్గుతాయి. ఈ జూన్ జూలై నుంచి మాత్రం కంపల్సరీగా మళ్ళీ మార్కెట్ అనేది పుంజుకుంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అనుభవజ్ఞులు. ఇక్కడ చూడవచ్చు. మనకి ఆడొక విండో ఇచ్చారు, ఇక్కడ విండో ఇచ్చారు. ఓకే, కబోర్డ్స్ అంతా చూడవచ్చు. ఇది ఇక్కడ మీకు డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడండి. ఓకే, న్యూ ఫ్లాట్స్ అయితే, ఎందుకంటే మేము ల్యాండ్ షేర్లో ఎన్ని అమ్ముతున్నాం కాబట్టి న్యూ ఫ్లాట్స్ అయితే బాగా సేల్స్ అవుతున్నాయి. అంటే బిల్డర్కి సంబంధించి కానీ ఓకే అవి సేల్ అవుతున్నాయి. కానీ రీసేల్ అనేది మాత్రం వాస్తవంగా తగ్గిన మాట అయితే వాస్తవమే. ఎందుకంటే మీరు కొనాలని ఉద్దేశంతో చెప్పట్లేదు, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నా.
ఇక్కడ మన టీవీ యూనిట్ వస్తుంది. ఇది లివింగ్ ఏరియా కింద వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టు బాల్కనీ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి. ఇది బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది. ఓకే, చూడవచ్చు. ప్లానింగ్ ఉంటే మాత్రం మీరు దయచేసి ప్రొసీడ్ అవ్వండి, తిరగండి. 10 days 20 days 1 month 2 months అయిన తిరగండి, ఇబ్బంది లేదు. మీకు ప్రాపర్టీ దొరికిందాక తిరిగి ఫైనల్ చేసుకుంటే అది మీకు చాలా మంచి బెస్ట్ ఛాయిస్. సరైన సమయంలో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారని నేనైతే అనుకుంటా. మీకు కూడా 100% అదే అనిపిస్తుంది. ఇక్కడ వచ్చే డ్రెస్సింగ్ మిర్రర్ మీరు అంతేగాని ఒక 10 రోజులు తిరిగి దొరకట్లేదని ఆగిపోతే ఆల్రెడీ అలా తిరిగి ఆగిపోయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ప్రాపర్టీ సెర్చింగ్ చేశాక రేటు పెరిగిపోయింది అనేది వాళ్ళు 100% తెలుసు. కానీ ఇల్లే పెంచేసారేమో, ఏమి లేకపోయినా రేటు పెరుగుతుందేమోనని చూడవచ్చు. ఇది ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇల్లే పెంచేశారని ఒక చిన్న డౌట్లో ఉంటారు. ఎవరు కూడా ఏం రేట్లు పెంచలేరు, ఎందుకంటే ఒక్కల ప్రాపర్టీ ఉండదు. ఎన్నో మోర్ దెన్ ప్రాపర్టీలు ఉన్నప్పుడు అన్ని రేట్లు ఒకేసారి అందరు మాట్లాడుకొని పెంచలేరు. మార్కెట్లో ఉన్న స్పీడుని బట్టి, అప్రిషియేషన్ బట్టి, ఇక్కడున్న డెవలప్మెంట్ని బట్టి, వచ్చే పబ్లిక్ని బట్టి రేట్లు అనేది పెరుగుతాయి, డిమాండ్ని బట్టే పెరుగుతాయి. ఓకే, ఇది గమనించండి. ఓకే, ఇది గమనించి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు. ఎందుకంటే ఈ ఏరియాలో మనకి ఇక్కడ డైనింగ్ వస్తుంది అనమాట. ఇది ఏదైతే ఉందో పార్టివేషన్ పక్కనే డైనింగ్ వస్తుంది. ఇది కిచెన్గా చెప్పాను కదా, 2000 above పైన ఉంటుంది ఎస్ఎఫ్టీ. మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎస్ఎఫ్టీ సైజు, ప్రైజ్ అనేది నేను కింద మెన్షన్ చేస్తాను. చూడండి కబోర్డ్స్. ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. వాష్ ఏరియా. ఇటు సైడ్ కూడా మనకి విండో ఇవ్వడం జరిగింది. ఓకే, అది ప్లానింగ్ ఉంటే మాత్రం నేను చెప్పేది మళ్ళీ ఒకటే, తిరగండి, మీరు ఎంక్వైరీ చేయండి, సెర్చింగ్ చేయండి, నచ్చిన ప్రాపర్టీ నచ్చిన ప్రైజ్లో రావడానికి ట్రై చేయండి, కంపేర్ చేసుకోండి. అంతేగాని ఎవరో చెప్పిన మాటలు దయచేసి మీ ప్లానింగ్ పూర్తిగా మార్చుకొని ఇంకా లైఫ్లో కొనొద్దు అనుకుంటే మాత్రం మీరు సెర్చింగ్ చేయాల్సిన పని లేదు, ఎంక్వైరీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఏదో ఒకరోజు మళ్ళీ కొనాలనుకుంటారు. అంటే ప్లానింగ్ ఉండి పేమెంట్ అంతా రెడీ చేసుకున్న వాళ్ళు అయితే అలా టైం వాయిదా వేసుకోవటం వల్ల మళ్ళీ ఒక 10 లక్షలు 15-20 లక్షలు ఎక్స్ట్రా పెట్టాల్సిందే తప్ప తగ్గేది ఉండదు. దయచేసి ఇది గమనించండి. ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కింద ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు ప్రతి డౌట్స్ అనేది క్లియర్ చేసి మీకు నచ్చిన కమ్యూనిటీలో బెస్ట్ ప్రైజ్కి అనేది పెట్టడం జరుగుతుంది. ఇది అన్ని డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.